మే 20 తారీఖున పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా కార్మికులు, కష్టజీవులు, శ్రమజీవులందరూ కార్మిక చట్టాల రక్షణకై, ఉద్యోగ భద్రతకై, ఉపాధి హక్కులకై పోరాడి సాధించుకున్నటువంటి కార్మిక చట్టాల అమలు కోసం, రక్షణ కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో సంఘటిత, అసంఘటిత కార్మికులు పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మేము కార్మిక వర్గానికి ఏఐటీసీ తరఫున, జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ, పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏ ప్రభుత్వాలు హరించి వేసినా కార్మిక వర్గం ప్రతిఘటన తప్పదని ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తూ, మే 20న జరగబోయేటువంటి సమ్మె ఇది చారిత్రాత్మకంగా జరగబోయేటువంటి సమ్మె అని చెప్పేసి కూడా ఈ సమ్మెలో అందరూ పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా మరోసారి కార్మిక వర్గానికి ఏఐటీసీ విజ్ఞప్తి చేస్తూ ఉంది. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న కార్మిక ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా మే 20న దేశవ్యాప్తంగా జరిగేటువంటి సమ్మెను జయప్రదం చేయాలని ఈరోజు పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల సదస్సు పిలుపునిస్తూ ఉంది. ఇందులో ప్రధానంగా కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి 4 లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ తోటి సమ్మె జరుగుతూ ఉంది. లేబర్ కోడ్లు అమల్లోకి వస్తే పని గంటలు 12 గంటలు అవుతుంది, సమ్మె హక్కు పోతుంది, సంఘాలు పెట్టుకునే హక్కు పోతూ ఉంది. ఇప్పటివరకు ఉన్నటువంటి పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలన్నీ రద్దవుతాయి. అందుకని కార్మికులను యజమానులకు బానిసలుగా మార్చేటువంటి లేబర్ కోడ్ల రద్దు కోసం జరుగుతున్నటువంటి సమ్మెలో జిల్లాలో ఉండేటువంటి మొత్తం కార్మిక వర్గం పాల్గొనాలని సిఐటిగా పెద్దపల్లి జిల్లా కార్మిక సంఘాల తరఫున విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. జరగబోయే సమ్మెకు కార్మిక సంఘాలు, కార్మిక నాయకులు అందరూ సమ్మెను అన్ని ఏరియాలలో ఎన్టీపీసీ కానీ, సింగరేణి కానీ, ఆర్ఎఫ్ఎల్ కానీ అన్ని సంఘాలు ముందుండి మనం కార్మిక లోకాన్ని ముందుకు తీసుకెళ్ళి తగిన బుద్ధి నరేంద్ర మోడీకి చెప్తామని నేను ముఖ్యంగా తెలియజేస్తున్నాం. ధన్యవాదాలు.